ఒక విషయాన్ని ఇంకొకటి, నువ్వేదో అభివృద్ధి చేస్తున్నా పెడుతున్నాను, ఏదో జాకీ అంతకుముందు వచ్చింది, నేను అసలు నాకు సంబంధమే లేదు, వాళ్ళ టైంలోనే వచ్చింది, వాళ్ళ టైంలోనే పోయింది, అసలు గోడలే లేవు, జాకీ అనే కంపెనీ రాలేదు అనే టైప్లో నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. జాకీ అనే కంపెనీ ఆ రోజు వచ్చినప్పుడు, ఆ రోజు మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మా ప్రాంతంలో జాకీ కంపెనీ వస్తే రాప్తాడు దగ్గర, ముఖ్యంగా ఆ రాప్తాడు అనేది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని మేము అభివృద్ధి చేసుకోవడం అవుతుంది. ఓ పక్క ఆటో నగరు, ఓ పక్కన జాకీ కంపెనీ, ఈ రెండు డెవలప్ అయినాయంటే మాకు రాప్తాడు కూడా బాగా డెవలప్మెంట్ ఉంటుంది సార్ అని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన కూడా ఇంట్రెస్ట్గా, స్పెషల్ ఇంట్రెస్ట్తో రాప్తాడు దగ్గర జాకీ కంపెనీని రావడానికి, నెలకొల్పడానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. దాంట్లో భాగంగానే ఈరోజు అక్కడ చూసినట్లయితే మనము కాంపౌండ్ ఇంకా మిగిలిపోయింది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడినా చరిత్ర తాలూకా ఆనవాళ్ళు ఎప్పుడు నిలబడే ఉంటాయి. దాంట్లో జాకీ తాలూకా ఆనవాళ్ళు కూడా ఆ ప్రదేశానికి వెళ్తే పాతబడిపోయిన మొండి గోడలు, కాంపౌండ్ వాళ్ళు ఈ రోజుకి మనకు కనపడతానే, అక్కడ దర్శనం ఇస్తానే ఉంటుంది. ఆ రోజు వాళ్ళు రాగానే వాళ్ళకి ఏదో నీకు 10-15 కోట్లు డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళని విపరీతంగా బెదిరించేసి నువ్వు వాళ్ళను ఇబ్బంది పెట్టడం వలన ఆ జాకీ ఫ్యాక్టరీ దాంట్లో మేనేజర్లు వచ్చినప్పుడు నువ్వు చాలా వాళ్ళని అవమానకరంగా నీ బిహేవియర్ వల్లనే ఈరోజు జాకీ కంపెనీ అక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి కారణమైంది. నీ డబ్బులు అడగడము, ఆఫీసర్లని ఇష్టానుసారం మాట్లాడడము, నాకు యాజ్ పర్ మై నాలెడ్జ్ నువ్వు మేనేజర్ లెవెల్ వ్యక్తిని చేసుకున్నావు కాబట్టే కంపెనీ కూడా దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ నేను ప్రజలకి తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా నీవు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పే ఈ సంఘటనలన్నీ మరొక్కసారి నీకు గుర్తు చేస్తూ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.